హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇప్పుడైతే బగారా రైస్ చేస్తున్నానండి. దానికైతే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, స్పైసెస్ వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. 1:1:30 అయితే వాటర్ వేసుకున్న. టేస్ట్‌కి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఈ వాటర్‌లో కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నా. సో, దీంట్లో అయితే టేస్ట్ సరిపోయిందా లేదా అని సాల్ట్ చూసుకున్న తర్వాత మా పాప అయితే బిర్యానీ కలర్ రావాలని చెప్పి కొంచెం పైనుంచి అయితే కలర్ ఏస్తుందనమాట. ఇంకా వద్దన్న ఆమెకైతే అలా ఉంటే బావుంటదని చెప్పి ఏసింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్ బావుంటదని చెప్పి చికెన్ కూడా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాననమాట. ఇంకా పిండి వంటలు చేసినప్పుడు పెట్టాం కదా కట్టెల పొయ్యి అది ఉన్నదని చెప్పి దాని మీద అయితే చేస్తున్నాము. ఇంకా ఈ చికెన్ అయితే ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా ఫ్రై చేస్తున్నా. మా పిల్లలైతే ఒకరు పసుపు, ఒకరు కరివేపాకు, ఒకరు ఉప్పు వేయడానికైతే పోటీ పడుతున్నారనమాట. ఇంకా పొయ్యి కదా! ఇంకా వాళ్ళు బాగా దగ్గరకొచ్చి ఇంక అన్నీ వేస్తున్నారనమాట. బాయ్ ఫ్రెండ్స్.